అండి. గత ప్రభుత్వంలో గత గత ప్రభుత్వంలో మాకు సెంటు స్థలాలు ఇచ్చారండి. ఇది మున్సిపాలిటీ ఏరియా అని చెప్పేసి సెంటు స్థలాలు ఇచ్చారు. ఈరోజు గత ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే గారే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మాకు స్థలాలు ఇచ్చినప్పుడు ఒక రోడ్లు, వాటర్, కరెంటు సదుపాయం లేకుండా ఇచ్చారు. ప్రస్తుతం మేము నివాసం ఉంటున్నాం. ఇక్కడ ఏ మౌలిక సదుపాయాలు లేవండి. ఆ రోజుల్లో మాకు ఇల్లు కట్టుకోకపోతే స్థలం లాక్కుంటా అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పారు. ఈ ప్రభుత్వంలో కూడా ఉన్న ఎమ్మెల్యే గారు అసలు మనం పట్టించుకోవట్లేదు. సార్ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. సార్ మీరు ఇప్పుడు గత ప్రభుత్వం కంఫర్ట్గా లేదని చెప్పేసి ఇంత ఈజీగా పార్టీ మార్చారు. మీరు అంత ఈజీగా పార్టీ మార్చినంత ఈజీగా మేము సొంత గృహాలను, సొంత కాలనీ వదులుకొని మేము మార్చలేము కదా సార్. మమ్మల్ని పట్టించుకోండి సార్. ఎందుకని క్వశ్చన్ వేస్తానంటే, ఇలా మేము గత ప్రభుత్వంలో మేము ఇల్లు కట్టుకోలేము, మాకు డబ్బులు లేవని చెప్తే, లేదు మీరు కట్టుకోవాలని బుజ్జిగిచ్చి మరి సచివాలయంతో స్టాఫ్తో పంపించి మమ్మల్ని బెదిరించి కూడా ఇల్లు కట్టించేలా చేశారు. తీసేసుకుంటామని చెప్పి ఈ రోజుకి మరి మమ్మల్ని పట్టించుకోకుండా ఇలాగ అనాదిగా వదిలేయడం ఇది కాదేమో సార్. నేను ఒక టీడీపీ కార్యకర్తని. నేను ఎన్నోసార్లు ఎమ్మెల్యే దగ్గరికి, టీడీపీ పార్టీ ఆఫీస్కి చాలాసార్లు తిరిగాను. ఈ రోడ్ల విషయం గురించి నేను చాలాసార్లు అర్జీ పెట్టడం జరిగింది. అర్జీని చూసి ఒక మున్సిపాలిటీ అధికారులు మాకు ఫోన్ చేస్తారు, మీ అర్జీ పెట్టారా, మీ పేరు బాలాజీ, మీ అర్జీ పెట్టారా, ఓకే దర్శాలు, ఇంకంతే క్లోజ్ చేస్తున్నారు. ఇలా క్లోజ్ చేయడం వల్ల మేము అర్జీ పెట్టడం దేనికి సార్? చంద్రబాబు నాయుడు సీఎం గారు, మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను. మీరు అర్జీ పెట్టే ఫాము ప్రజా దర్బార్ పెట్టారు, ప్రజల దగ్గరికే మా పాలన వస్తుందని చెప్పేసి అన్నారు. మేము ప్రజా దర్బార్కి వెళ్ళాము, అర్జీ పెట్టాము. అర్జీకి యూజ్ లేనప్పుడు, మాకు కాంటాక్ట్ లేకుండా, మా ఫోన్ లేకుండా, మేము ప్రాబ్లం ఉన్నప్పుడే కదా సార్ అర్జీ పెట్టేది. ఆ ప్రాబ్లం కాడికి రాకుండా, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా అర్జీ క్లోజ్ చేయడం వల్ల అది యూజ్ చేయండి సార్. అలాంటి యూజ్లెస్ పని చేస్తామని చెప్పేసి మేము అనుకోలేదు సార్. నిన్న మేము మా కాలనీ నుంచి 5 మెంబర్స్ మేము ప్రజా దర్బార్ నారా లోకేష్ గారు మంగళగిరిలో పెడతామని మాకు ఇన్ఫర్మేషన్ అందిస్తే, మార్నింగ్ 4కి వెళ్ళి మేము లైన్లో నుంచి ఉంటే 2:30కి ఆయన అపాయింట్మెంట్ దొరికింది మాకు. ఆయన జస్ట్ ఏంటంటే, రాండి ఫోటో దిగండి, కెమెరా ముందు చూడని చెప్పి అన్నారు. ఈ కెమెరా ఫోటో కోసం సార్ మేము ఇంత పడిగాపులు కాసి మీకోసం వచ్చింది సార్. మేము మా సొంత పనులు మానుకొని ఇలాంటి సార్ ఈ రాజకీయంలో చేసేది రాజకీయం సార్. గత ప్రభుత్వంలో మాకు ఇళ్ల స్థలాల గురించి కానీ గవర్నమెంట్ వర్క్ కావాలంటే ఒక సచివాలయం నుంచి స్టాఫ్ వచ్చేవాళ్ళు, వాలంటీర్ వచ్చేవాళ్ళు, టెక్యుమెంట్ పని అయ్యేది. కానీ ఈ ప్రభుత్వంలో మాకు గవర్నమెంట్ పనులు కావాలంటే మేము ఎక్కడ మంగళగిరి రావాల్సి వచ్చింది సార్. మంగళగిరికి వచ్చినా సరే మా పని కాలేదు. మన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం సార్. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఒక గ్రీవెన్స్ పెడితే మేము కలెక్టర్ గారు మాకు స్పందించి, సార్ ఓకే సార్ మీకు ఏదైనా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి మున్సిపాలిటీ నుంచి నాకు ఫోన్ వచ్చి, సరే ఓకే మేము వస్తామని చెప్పేసి దాన్ని క్లోజ్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? మేము అడిగేది, మా డిమాండ్ ఒకటే సార్, మెయిన్ రోడ్డు. ఆ రోడ్డు అనేది కొంచెం ఎక్కువ అమౌంట్, కొంచెం బిల్లు అవ్వట్లేదని చెప్పి అన్నారు రాజకీయ నాయకులు. అది కాకపోయినా సార్, ఇది కొండపల్లి విలీనం చేయండి సార్. మా కొండపల్లి మున్సిపాలిటీలో జగనన్న కాలనీ అనేది విలీనం లేదు. ఇది డబ్బుతో కూడిన పని కాదు కదా సార్. ఇదైనా చేయవచ్చు కదా సార్. ఇది అధికారులు చేయాల్సిన పని కదా సార్. అధికారులు చేతగానే తినాలనుకోవాలా, ఇంకా అనుకోవాలి సార్. మేము ఇది డబ్బుతో కూడుకునే పని కూడా చేయలేకపోతున్నారు. మెయిన్ రోడ్ల నుంచి వాటర్ సప్లై ఉంది. ఆ వాటర్ సప్లై మా కాలనీకి రావడానికి జస్ట్ ఒక 50,000. మున్సిపాలిటీలో ఒక 50,000 నుంచి ఖర్చు పెట్టి కాలనీకి వాటర్ అందించలేకపోయినంత అసమర్థంగా ఉందా సార్ మన ప్రభుత్వం? అలాంటి డబ్బు లేని ఇదిలో ఉన్నాం సార్. మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు, మీ నియోజకవర్గం మైలవరం నియోజకవర్గంలో ఒకే ఒక మున్సిపాలిటీ ఉంది, కొండపల్లి మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఏం కనిపిస్తుంది సార్? ఇలాంటి మున్సిపాలిటీలో ఒక కాలనీ ఇచ్చి మీరు ఈ కాలనీ ఈ స్థితిలో ఉందని చెప్పేసి మీరు చెప్పుకోవడానికి ఒక టీడీపీ కార్యకర్తగా చాలా సిగ్గుచాటు ఉంది సార్. ఇక్కడైనా సరే మీరు మా కాలనీకి వచ్చి జస్ట్ మీరు చేపిపోండి సార్. జస్ట్ మా ప్రాబ్లమ్స్ తినండి, మాకు భరోసా ఉంటుంది. మీరు వచ్చారు, మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మా ప్రాబ్లమ్స్ తినాలని ఒక భరోసా ఉంటుంది. వస్తున్నారు, స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోతున్నారు. మీరు మాకు పట్టాలు ఇచ్చినప్పుడు ఎలాగ వచ్చి మాకు పట్టాలు హ్యాండ్ ఓవర్ ఇచ్చారో, మా కాలనీ మధ్యలోకి వచ్చి అలాగే ఇల్లు కట్టుకోమని చెప్పేసి మాకు ఎలాగ కాలనీ మధ్యలో వచ్చారో, ఇప్పుడు కూడా ప్రాబ్లం చెప్పి రాండి. మీరు ఒక తండ్రికి పిల్లలు పుట్టినప్పుడు అది హ్యాండిక్యాప్డ్ అవని లేకపోతే ఇంకోటవని దాని సాగే బాధ్యత తండ్రిదే ఉంది. మా కాలనీకి మీరు స్థలాలు ఇచ్చారు, అది మురికి ఉందా లేకపోతే ఇంకోటి ఉందా, రోడ్లు ఉన్నాయా, వాటర్ లేవని చెప్పేసి దాన్ని సమర్థించే బాధ్యత మీకే ఉంది. అలాంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ లీడ్ మీరు తీసుకోవాలి సార్. ఆ లీడ్ తీసుకున్నప్పుడు మీ పదవి వదిలి రాజీనామా చేయండి సార్. ఇంకోటి వస్తారు. మీరు చేయలేనప్పుడు దేనికి సార్ ఇది? సార్ నేను స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా సార్, మా ప్రాబ్లం తక్షణమే సాల్వ్ చేస్తానని కోరుకున్నా సార్. మా డిమాండ్ ఏంటంటే సార్, మెయిన్ రోడ్లు, వాటరు, ఇంకోటి ఏంటంటే డబ్బుతో కూడలేని పని కొండపల్లి మున్సిపాలిటీలో జగనన్న కాలనీ అనేది యాడ్ చేయాలి సార్. దాని తర్వాత ఫస్ట్ ఈ కాలనీకి లైట్లు ఒకటి కూడా లేవు సార్. ఆ లైట్లు ఒకసారి మున్సిపల్ నుంచి లైట్లు బాగు చేయించారు, దాని ఎంసీసీలు పోతున్నాయి. ఆ ఎంసీలు మా సొంత డబ్బులతో మేము వేయించుకున్నాం. అలా ఎన్ని వేయించుకోవాలి సార్ మేము? ఆ లైట్లు లేవు. కనీసం ఇక్కడ వచ్చి విషజ్వరాలతో చాలా బాధపడుతున్నారు సార్. ఈ వర్షం వల్ల దోమలు ఎక్కువైపోయి విషజ్వరాలు బాగా వస్తున్నాయి. ఆ విషజ్వరాలకి బ్లీచింగ్ చల్లమంటే బ్లీచింగ్ చల్లట్లేదు, దోమ మందు రావట్లేదు. ఈ మున్సిపాలిటీ ఆస్తిలో ఉందా సార్? కనీసం ఈ యొక్క బ్లీచింగ్ కూడా ప్రొవైడ్ చేయని స్థానంలో ఉందా సార్? కొండపల్లి అయితే బాగా డెవలప్ చేస్తారు, ఇక్కడ డెవలప్ లేదా సార్? ప్లీజ్ ఇక్కడైనా సరే స్థానిక ఎమ్మెల్యే గారు
కలెక్టర్ గారు రాజకీయ పరంగా అవ్వకపోతే కనీసం కలెక్టర్ గారు మీరేం చొరవ తీసుకొని మా కాలనీకి మెయిన్ వాటర్ సార్, వాటర్ లేకుండా చాలా 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 ఇబ్బంది పడుతున్నాం సార్. ఒక్క పూట వాటర్ లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక మానవులుగా మనిషిగా మీకు తెలుసు. మాకు ఒక వాటర్ అంటూ లేదు సార్. ప్లీజ్ దయచేసి మాకు వాటర్ ఈ సచివాలయం కొండపల్లి మున్సిపాలిటీలో మా జగనన్న కాలనీ యాడ్ చేయడం, రోడ్లు, లైట్లు, బ్లీచింగ్, దోమల మందు, చెత్తబండి ఇప్పిస్తారని ఆశిస్తున్నాం సార్.